ఈ పులోమాకి వాళ్ళ నాన్న భయపిచ్చేవాట. ఏమని? నువ్వు గనక ఏడుపు మానపోతే పులోముడికిచ్చి నేను పెళ్లి చేస్తాను అనేవట. ఎవడా పులోముడు అంటే ఓ రాక్షసుడు అని అంటే పాపం ఈ పిల్ల ఏడుపు మానేసేది. అమ్మో రాక్షసుడికి పెళ్లి చేస్తాను. వాస్తవానికి పులోముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? వీళ్ళింట్లోనే ఉన్నట్ట. మాయా రూపంలో వీళ్ళింట్లో తిరుగుతూ ఉన్నాడు. వాడి పేరేంటి? పులోముడు. అమ్మాయి పేరేంటి? పులోమ. ఎప్పుడెప్పుడైతే వీళ్ళ నాన్న ఈ విధంగా నువ్వు గనక ఏడుపు మారకపోతే నీకు పులోముడినిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడో వాడు విని ఆనందిస్తున్నట్ట. ఒరే నాకు ఈ అమ్మాయి దొరుకుతుందే అని చెప్పి. అందులోని పేర్లు కూడా బాగా కలిసాయి కదండి. పులోముడు పులోమ. బేష్, చాలా బాగుంది అనుకున్నాడు. ఇద్దరికి మంచి జంట కుదురుతుంది అనుకున్నాడు. ఇలా మా ఇద్దరికి మంచి జంట అవుతుంది అని చెప్పి అనుకుంటున్నట్ట. ఇలా నడిచింది. కొన్నాళ్ళ తర్వాత ఏమైపోయింది? ఈ అమ్మాయి పెరిగింది, పెద్దదైన తర్వాత చిన్నప్పుడు అంటే ఏదో భయపిస్తారు కానీ నిజంగా రాక్షసుకిచ్చి వివాహం ఏం చేయడుగా ఏ తండ్రి కూడాను. భృగు మహర్షికిచ్చి వివాహం చేశాడు అమ్మాయి. ఎవరు భృగు మహర్షి? సాక్షాత్తు బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి వాడు. మహాతపస్శాలి. ఆయనకిచ్చి వివాహం చేశాడు. పాపం ఈ రాక్షసుడికేమో నిరాశ. ఒరే ఇన్నాళ్ళ నుంచి నేను అనుకుంటున్నాను ఈ అమ్మాయి నాకు భార్య అవుతుందని చెప్పి నేను పెళ్లి చేసుకోవాల్సిందని ఈడెవడో వచ్చి ఎత్తుకుపోయాడు. ఈ గడ్డపై నట్టయినా పక్కకు తెలియాలి అని చెప్పి అనుకొని ఆ భృగు మహర్షి ఆశ్రమం చుట్టూ కూతునే తిరుగుతున్నట్ట వీడు. సరే, ఒకరోజు భృగు మహర్షి బయటకు వెళ్ళాడు. ఏదో ఆ సమిధులు అవి తెచ్చుకోవటానికి వెళ్తారు కదా మరి ఋషులు. అలా వెళ్ళాడు. వెళితే అప్పుడు నిత్యాగ్నిహోత్రం ఉండేది కదండి అందరిళ్లల్లో. అలా అగ్నిహోత్రం వెలుగుతోంది అక్కడ. వెలుగుతూ ఉంటే ఈయన వెళ్ళి అగ్నిదేవుడిని అడిగేట. అగ్నిదేవా, ఇప్పుడు ఈ అమ్మాయి నా భార్య అని నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. అంతేగా, వాళ్ళ నాన్న కూడా ఆ మాట చెప్పాడు. నీకు ఆ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తానన్నాడు కదా వాళ్ళ నాన్న. మరి అలాంటి అమ్మాయిని ఇవాళ ఇంకో భృగు అనేటువంటి ఆయనకిచ్చి వివాహం చేస్తే అది ఎలా చెల్లుతుందయ్యా? ముందు మాట ఇచ్చాడు కాబట్టి నాకు కదా ఇచ్చి వివాహం చేయాలి. కాబట్టి ఈ అమ్మాయి నా భార్య అవుతుందా? వివాహం చేసుకున్నాడు కాబట్టి భృగు మహర్షి భార్య అవుతుందా అని అడిగాడు. ఇప్పుడు అగ్నిదేవుడికి పెద్ద తలకంఠం. ఏం చెప్పాలి సమాధానం? వీడు చూస్తే మహాక్రూరుడైన రాక్షసుడు. ఆడు ఏ మాంసమో ఏ మదిరో తీసుకొచ్చి అగ్నిని పోసేసి అగ్నిని నాశనం చేసి పడేస్తాడు వాడు. ఇప్పుడు వీడి మాట కాదండి, పోనీ వీడి వైపు సాక్ష్యం చెప్పామా? ఎవరు? భృగు మహర్షి అవతలుంది, సాక్షాత్తు బ్రహ్మదేవుడి కుమారుడు. ఆయన కోపం వస్తే ఏ శాపం ఇస్తాడో ఏం చేస్తాడో, నేను నాశనం అయిపోతా. కాబట్టి ఏం చేయాలి అని అనుకున్నాడు. అని అంటే ఆయన అన్నాడు, అయ్యా శాస్త్రం ప్రకారం చూస్తే శాస్త్రబద్ధంగా వివాహమైంది ఎవరితో? భృగు మహర్షితో. కాబట్టి ఈమె భృగు భార్య అవుతుంది. కానీ వాళ్ళ నాన్న నీకు మాట ఇచ్చాడుగా, అంటే నీకు ఇచ్చాడో ఇవ్వలేదో, మొత్తానికి ఆ అమ్మాయితో చెప్పాడుగా ప్రతిరోజు నీకు పులోముడినిచ్చి వివాహం చేస్తా అన్నట్టు మాట ఇచ్చినట్టే కదా. కాబట్టి తండ్రి వైపు కనుక నువ్వు ఆలోచన చేస్తే నీకు మాట ఇచ్చాడు కాబట్టి నీ భార్య అవుతుంది అన్నట్ట. అనేసరికి చాలు, వీడికి ఇంకేం కావాలి? ఎవడో ఒకడు కొద్దిగా ఇంత సపోర్ట్ చేస్తే చాలదా? పులోముడు ఏం చేశాడు? ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని బలవంతంగా. భృగు మహర్షి వచ్చి చూశాడు, ఎక్కడుంది భార్య? లేదు. అటు ఇటు చూశాడు, అగ్నిదేవుడు ఉండే అక్కడ. అగ్నిని అడిగాడు, ఏమయ్యా నా భార్య ఎక్కడ ఉండాలి, ఏమైంది?